పండుగ యొక్క శుభాకాంక్షలు. ఈరోజు ఆదివారం నాడు మా పాటిగల్లి వినాయక నగర్ మున్నుకా సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రజలు సుఖ సంతోష ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కుల సభ్యులందరూ కలిసి బోనాలను మత్తడి పోచమ్మ, పెద్ద పోచమ్మ, నల్ల పోచమ్మ, పోతలింగయ్య అండ్ మహాలక్ష్మమ్మ దగ్గర బోనాలను సమర్పిస్తారు. ప్రజలు ఒక సంతోషం కోసం బోనాల పండుగను నిర్వహిస్తున్నారు. పాటిగల్లి వినాయక నగర్ మున్నూరు కాపు సంఘ సభ్యులు, మహిళలు, పిల్లలు, పెద్దలు, సంఘ సభ్యులు అందరికీ స్వాగతం, సుస్వాగతం, అందరికీ నమస్కారాలు. ఇది ఆచార ప్రకారం 1869లో హైదరాబాద్లో కలరా పేగు వ్యాధి వచ్చినందున ఒక మిలిటరీ వ్యక్తి వచ్చేసి ఆ మధ్యప్రదేశ్ ఉన్న తల్లెమ్మని తీసుకొచ్చి ఇక్కడ మనుషులు బతలేరని ఇక్కడ ప్రతిష్ఠించి హైదరాబాద్లో ఫస్ట్ బోనాలు ముహూర్తం చేసిన తర్వాత మిగతా జిల్లాల వారీగా ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఇప్పుడు సమృద్ధిగా పంటలు రావాలా, పశువులు, మనుషులు అందరూ ఆరోగ్యాలతో ఉండాలని ఈ పండుగ బోనాల పండుగ చేసుకుంటారు. అలాగే నిజామాబాద్లో మా మున్నూరు కాపు పాటిగల్లి వినాయక నగర్ సంఘము 5 దేవతలు దగ్గర నల్లపోచవ, దేవి రోడ్, పోచమ్మగల్లి, దేవిమాత, 5 జ్యోతుల పోచవ వినాయక నగర్, మహాలక్ష్మి నగర్లో ఆ పోచవ, మత్తడి పోచవ ఇవన్నీ చేస్తారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరు ఆరోగ్యాలు ఉండే అప్పుడు ప్లేగ్ వ్యాధి వచ్చింది, ఇప్పుడు మొన్న కరోనా వచ్చినట్టు అప్పుడు ప్లేగానే ఉన్నారు కాబట్టి అందరు శుభ సంతోషంలో ఉండాలని ప్రతి సంవత్సరము మేము బోనాలు తీసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. వినాయక నగర్ మున్నూరు కాపు సంఘంలో ప్రతి సంవత్సరం బోనాల పండుగలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బోనాల పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆశ్వయుజ మాసం దసరా తర్వాత దీపావళికి ముందు మన కొత్త పంట చేతికి వస్తుంది. ఆ పాడి పంటలు సమృద్ధిగా పండాలని, అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారికి బోనాలను సమర్పించడం, పెద్ద పోచమ్మ, నల్ల పోచమ్మ, 5 చేతుల పోచమ్మ, మహాలక్ష్మమ్మ, మత్తడి పోచమ్మకు బోనాలను సమర్పించి మొక్కులను తీర్చుకోవడం జరుగుతుంది. ఇందూరు నగర ప్రజలకు, పాటిగల్లి వినాయక నగర్ మున్నూరు కాపు సంఘ పెద్దలకు, మా ఆడపడుచులకు, అన్నదమ్ములకు అందరికీ
కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ బోనాలు తాతల తరం నుండి రావడం జరుగుతున్నది. అలాగే యథావిధిగా ఈసారి కూడా బోనాలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు మా పాటిగల్లి వినాయక్ నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కడల బోనాల పండుగని ఎంతో గొప్పగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా సంఘ పెద్దలు మరియు మా సంఘం పెద్ద మనుషులు మరియు ప్రతి ఒక్క ఆడపడుచులు అక్కచెల్లెలందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము ఈ దసరాకు మరియు దీపావళికి మధ్యలో ఈ బోనాల కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దేనికి చేసుకుంటామంటే పాడి పంట సమృద్ధిగా పండి ఎలాంటి అంటురోగాలు లేకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమాన్ని మా సంఘం యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరికి నగర ప్రజలకు మరియు మునుగాపు సోదర సోదరిమణులందరికీ మా సంఘం పాటిగల్లి వినాయక్ నగర్ సంఘం తరఫున బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క ప్రజలు కూడా శాంతియుతంగా ఉండి సుఖశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. వినాయక్ నగర్ పాటిగల్లి మున్నూరు కాపు సభ్యులకు కడల పండుగ యొక్క శుభాకాంక్షలు. ఈ పండుగను దసరా మరియు దీపావళి మధ్యలో వచ్చే ఆశ్వయుజ మాసంలో ముఖ్యంగా వ్యవసాయ ఆధారితమైన మా మున్నూరు కాపులు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను ప్రతి సంవత్సరము మా కుల సభ్యులు ఎంతో ఘనంగా చేసుకుంటారు. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రజలు సుఖ సంతోష ఆరోగ్యాలతో పాడి పంటలు సౌఖ్యంగా ఉండాలని ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది. మరియు ఈ పండుగ ఒక శుభాకాంక్షలు తెలియజేస్తారు. సంఘం పాటిగల్లి వినాయనారు సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ కడల పండుగ జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్యంగా ఏంటంటే రైతులు బాగుండాలా, పాడి పంట బాగుండాలా, దసరా దీపావళి మధ్యలో జరిగే బోనాల పండుగ పెద్ద ఎత్తున జరుపుకుంటాము. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. విషయం ఏంటంటే మూలం వచ్చేసి 1859 కలరా పేగు హైదరాబాద్ తీసుకొని వస్తారు. దాని తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ కానీ విలేజ్లు మండల వైజ్ కానీ తీస్తారు. ఆ రోజులలో కలరా పేగుండే. రీసెంట్లీ మనకు కరోనా వచ్చింది. అదే ఇది మనము పాత రోజులు ఎట్లా జరుపుతున్నామో దాని ప్రకారం జరుపుకుంటున్నాం. కాబట్టి మా పాటిగల్లి మున్నూరు కాపు సంఘ సభ్యులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజామాబాద్ ప్రజలకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ నిజామాబాద్లో స్పెషల్గా ఏంటంటే ఇప్పుడు వరి మున్నూరు కాపులకు వచ్చేది వ్యవసాయాధారితం మీద ఉంటుంది. కాబట్టి ఈ అందు గురించనే ఇక్కడ ఈ పంటలు కోతలు వచ్చేటప్పుడు చేస్తారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండి ఆయురారోగ్యాలతో విద్యా బుద్ధులు ఉద్యోగాలు పిల్ల పాపలతో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇందూరు నగర ప్రజలకు మరియు మున్నూరు కాపు కుటుంబ సభ్యులందరికీ మా పాటిగల్లి వినాయక్ నగర్ సంఘ సభ్యులందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో దసరా తర్వాత దీపావళి ముందు ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. మా సంఘ సభ్యులందరి ఆధ్వర్యంలో మేము ఈ పండుగ కుటుంబ సభ్యుల మధ్య కోలాహలంగా జరుపుకుంటాము. మంగళ వాయిద్యాలు డప్పు సప్పుళ్లతో బోనాలను తీస్తూ ఏటలు బలి ఇచ్చడం కార్యక్రమం జరుగుతుంది. నిజామాబాద్లోని గ్రామ దేవతలన్నింటికీ ప్రసాదాన్ని బోనాలను తీసుకెళ్ళి నైవేద్యాలను సమర్పించి ఈ బోనాలను దేవీమాత టెంపుల్ పెద్ద పోషవ, నల్ల పోషవ, ఐచేతుల పోషవ, అడలి పోషవ, సారిగమ్మ తల్లికి అందరికీ నైవేద్యాలను సమర్పించుకోవడం మరియు పాడి పంటలు సమృద్ధిగా పండాలని పిల్లాపాపలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.